ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రైతులకు గుడ్ న్యూస్ అండి. 2 శుభవార్తలు అయితే రావడం జరిగింది. రైతుల ఖాతాల్లో డబ్బులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చిందనమాట. ఎందుకంటే రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయడం జరిగింది. ఏ పథకానికి సంబంధించి ఏంటని చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తుంది. ఈ తరుణంలోనే అనేక పథకాలను అయితే అమలు చేయడం జరుగుతుంది. పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం మాత్రమే అందజేస్తున్నారనమాట. అయితే ఇప్పుడు ఇందులో భాగంగా మద్దతు ధర ఎరువుల సరఫరా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే వారికి అండగా నిలుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అలాగే కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది. 503 కోట్ల రూపాయలు అనేది జమ చేయడం అయితే జరిగిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం కొనుగోలు చేసిన 39,857 మంది అన్నదాతల ఖాతాల్లో అయితే ఈ నిధులు అనేది రిలీజ్ చేశామని చెప్తున్నారు. బోనస్ డబ్బులు అయితే అందజేస్తున్నారు కదా. తాజాగా వచ్చేసి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గతంలో వారికి సంబంధించి బోనస్ డబ్బులు ఎవరైతే ఇవ్వలేదో వారికి అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా కొనుగోలు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా అదైతే మనకు డబ్బులు అనేది అందిస్తున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా ఎప్పటి నుంచి జమ అవుతుంది, ఎవరెవరికి ముందుగా జమ కావడం జరుగుతుంది, దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముందుగా ఇది ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఇచ్చిన తర్వాత ఆ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే వానాకాలం సీజన్లో పంట పెట్టు సాయం అయితే అందజేస్తున్నారు. అయితే ఆ తరుణంలో ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాటికి సంబంధించి మెరుగైన ఫలితాలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. యూరియా కోసం గంటల తడబడి లైన్లో నిలిచినటువంటి అవసరం లేకుండా ఇక నుంచి ఇంటి నుండి బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులో తెస్తుంది. గతంలో చెప్పులు ఇలా లైన్లో నిలబెట్టి అంటే ఇలా చాలా బార్లు తీరి ఇక ఏదైతే యూరియా బస్తాలు దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు కదా. అయితే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారనమాట. ఎందుకంటే రాష్ట్రంలో రబీ సీజన్ నుంచి యూరియా పంపిణీ అమ్మకాలు సులభతరం చేసేందుకు రైతుల కోసం యూరియాకి ఏదైతే ఉందో ప్రత్యేక యాప్ను అయితే అందుబాటులో తీసుకురాబోతున్నట్లు, యూరియా పంపిణీ సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా యాప్ను అందుబాటులో తీసుకురాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నుంచి క్యూ లైన్లకు పని లేకుండా నేరుగా ఎవరికి ఎంత కావాలి, ఏ రకం పంట వేశారు ఏంటన్నది, యూరియా బత్తాలు ఎలాంటి పంట వేశారు, ఎన్ని బస్తాలు కావాలి, ఇందుకు సంబంధించి మొత్తం అందులో ఆన్లైన్లో చూపిస్తుంది అనమాట. బుక్ చేసుకున్న వారికి అంటే ఆ రైతు మొబైల్ ఫోన్కు ఒక బుకింగ్ ఐడి అయితే వస్తుందన్నమాట. ఐడి ఆధారంగా రైతులు బుక్ చేసుకున్న డీలర్ నుండి యూరియాను పొందవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ ఏదైనా సమస్యలు తలెత్తే వెంటనే పరిష్కరించడానికి ఒక ఫిర్యాదు పరిష్కార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియడం జరిగింది. దీంతో తెలంగాణలో యూరియా వినియోగంలో తెలంగాణ దేశంలో అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని చెప్పేసి దుర్వినియోగాన్ని నిర్వహించడానికి ఇది ఒక ఉపయోగపడుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి రైతు సాగు చేసే ఎకరాలను బట్టి అవసరమైనటువంటి యూరియా బ్యాగులు యాప్లో అయితే కనిపిస్తాయి కాబట్టి, అయితే వారు సాగు చేసే విస్తీర్ణం బట్టి వారికి అవసరమైన యూరియా బస్తాలు కూడా 15 రోజుల వ్యవధితో 1 నుంచి 4 దశల్లో అందజేసేలా వివరాలు అయితే కనిపిస్తాయని చెప్పేసి, పాస్ పుస్తకం లేని రైతులు పట్టా పాస్ పుస్తకం దగ్గర ఆధార్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఓటీపీ కన్ఫర్మేషన్ చేసి తర్వాత యూరియా బస్తాలు బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే మనకు వానాకాలం పంట పెట్టుబడి సాయం అనేది అందజేయడం జరిగింది. ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి అయితే ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచి డబ్బులు జమ కావడం జరుగుతుంది ఏంటన్నది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే, సో ఇక నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఏదైతే పోయిన నెలలో ఆల్రెడీ మనకు పీఎం కిసాన్ పైసలు వచ్చిన టైంకే రావాల్సి అయితే ఉంటాయి, కానీ ఇప్పుడు డిసెంబర్ అయితే రావడం జరిగింది. డిసెంబర్లోనే మనకు గ్రామ సర్పంచ్ స్థానిక సంస్థల ఎలక్షన్లో మొదటి దశ, రెండో దశ, మూడో దశ త్వరలోనే ఉండబోతుంది కాబట్టి ఇవన్నీ ఎన్నికల కోడ్ దృష్టిలో ఉంచుకొని సో ప్రభుత్వం త్వరలోనే ఇప్పటికే ఏదైతే మిగిలిపోయిన పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి రైతులకు మేలు జరిగేందుకు రైతులకు ఇప్పటికే రైతు భరోసాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియాకు ఒక ప్రత్యేక యాప్ తీసుకురావడం, తెలంగాణలో ఇప్పుడు రైతు భరోసా పైసలు కూడా దాదాపు 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు సిద్ధం చేసినట్లు ఇవన్నీ ఆర్థిక సర్వే ఆధారంగా ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎంతమంది అర్హులు ఏంటన్నది నివేదిక కూడా రెడీ చేస్తున్నారట. సో వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిధులు అనేది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక ఇప్పటికే అన్ని ఆప్షన్లు కూడిన భూభారతి యాప్ను కొత్త ఏడాది జనవరి అంటే వచ్చే నెలలో అందుబాటులోకి తీస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగింది. రెవెన్యూ, సర్వే, స్టాంపులు, ఐడి రిజిస్ట్రేషన్ విభాగాలు ఒకే గూడు కిందికి అయితే తీస్తున్నారనమాట. ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ని అయితే రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో భూములకు 3 విడతల్లో ఆ భూ ఆధార్ కార్డులు ఇవ్వనున్నట్లు కూడా వెల్లడించడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా భూ ఆధార్ కార్డు ఏదైతే ఆధార్ కార్డు లాగా భూ ఆధార్ కార్డు అయితే త్వరలో ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. భూ సర్వే కోసం పాత పద్ధతులు వినియోగించడం లేదని
డిజిటల్ సర్వే చేసేందుకు ఇప్పటికే 400 రోవర్ కొనుగోలు చేశామని కూడా చెప్తున్నారనమాట. నిషేధిత భూములను రూపొందించిన వెబ్సైట్లో పెట్టామని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం దరఖాస్తు ఏదైతే చేసుకోవాలని సూచించారు. ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్స్ సర్వీస్ మెన్, అదేవిధంగా భూములకు సంబంధించి ఎన్ఓసి పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి మొత్తం మీద సాదా బ్యానర్లకు సంబంధించి కోర్టు స్టే వేకెట్ సంబంధించి మొత్తానికి కొత్త సంవత్సరం కానుకగా వీరు కూడా ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా కొత్త ఆప్షన్లు, కొత్త విధానం అయితే తీసుకురాబోతున్నట్లు చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్, అదేవిధంగా మ్యూటేషన్, అప్పీల్ చేయడం, రివిజన్, అదేవిధంగా ఇక ముఖ్యంగా ఆర్ఓఆర్ సవరణ వ్యవసాయ భూమిగా మార్చడం రైతులకు గుడ్ న్యూస్. జనవరిలో భూభారతి యాప్ అయితే తీసుకురాబోతున్నారు, అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 21 విడత జమ కావడం జరిగింది చాలామంది. సో ఎందుకంటే 22వ విడతకు సంబంధించి ఎప్పుడు జమ అవుతుందని చూస్తున్నారు. అదేవిధంగా 21 విడత నుంచి 21 విడతకు సంబంధించి చాలామంది ఆ డబ్బులు పడిన వారు ఈకేవై చేసుకోవాలన్నమాట. 22వ విడత కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. అదేవిధంగా మీ వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ అకౌంట్ కూడా యాక్టివ్లో అయితే ఉంచుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.